మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఇల్లరికం అల్లుడు పూర్తి భాగం. కృష్ణపల్లి గ్రామం పచ్చని పొలాల మధ్య ఉంది. సాయంత్రం వేళ పక్షుల కిలకిల సందడి తప్ప మిగిలిన ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఆ ఊరిలో శంకరయ్య పార్వతమ్మల ఇల్లు ఊరి చివరన ఉంటుంది. ఆ ఇంట్లో నిశ్శబ్దం ఎప్పుడూ ఉంటుంది. కారణం ఒక్కటే, వారి కూతురు సితార ఉదయం 10 గంటల వరకు నిద్రలెగవదు. లేచినా ఏ పని చెయ్యదు. పెళ్లి సంబంధాలొస్తే వంటగదిలోకి వెళ్ళి కాఫీ కూడా పెట్టలేక అత్తగారింటి వాళ్ళ ముందు గమ్మున కూర్చొని అప్రతిష్ట పాలు చేస్తుంది. తండ్రి శంకరయ్య తల పట్టుకుంటే తల్లి పార్వతమ్మ దేవుడికి మొక్కుకుంటూ కాలం గడిపేస్తుంది. ఆ రోజు సాయంత్రం సితార అక్క వరసయ్యే మైనా ప్రవేశించింది. మైనా చాలా చురుకైనది. ఏం చెప్పను మైనా, సితార బద్ధకం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. సంబంధాలు రావడం, పిల్లను చూసి వెళ్ళిపోవడం పరిపాటిగా మారింది. మా పరువు ఊరిలో గంగలో కలిసింది. నిజమేనమ్మా, దీనికి ఏ పని రాదు. కనీసం గ్లాసు నీళ్లు కూడా వంగి తీసుకోదు. ఈ సోమరిపోతును ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. పెద్దమ్మ పెద్దయ్య ఇద్దరూ సోమరిపోతులు కలిస్తే ఏం జరుగుతుందో చూసారా? వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. మీకెలాగో భయం, నేను ఒక సంబంధం తెచ్చాను. అతను సితార లాంటివాడే. ఏంటి పెద్దమ్మ ఇంకా ఆలోచిస్తున్నావు? నీ బుర్రలో గుజ్జు అరిగిపోయిందా ఏంటి? నేను ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా? మన శకుంతల అత్త రెండో అబ్బాయి గురించి. పార్వతమ్మ ఆశ్చర్యంగా, ఏంటి ఆ సీనుగాడి గురించా? సరిపోయింది. భార్యాభర్తలిద్దరూ సోమరిపోతులైతే ఆ సంసారం ఎలా సాగుతుంది? అది అగ్ని మీద ఆజ్యం పోసినట్టే కదా. అందుకే వాళ్ళిద్దరికీ ఇల్లరకం పెళ్లి చేయండి. నా బావ శ్రీను, వాడు కూడా సితారలాగే బద్ధకస్తుడు. వాడిని దారిలోకి తీసుకురావాలని నాకు ఒక ప్లాన్ ఉంది. మీరు సరే అనండి. వాళ్ళ బద్ధకాన్ని నేను వదిలిస్తాను. మీరు చేయలేకపోతే నాకు చెప్పండి, నేను వాళ్ళని మారుస్తాను. మైనా మాటల్లో ఏదో గంభీరమైన ఆలోచన ఉందని అర్థం చేసుకున్న శంకరయ్య పార్వతమ్మలు సరేనన్నారు. పెళ్లి చూపుల్లోనే సితార శ్రీను ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరిలోనూ అదే సోమరితనం, అదే అశ్రద్ధ. ఇద్దరికి ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చింది. పెళ్లి వైభవంగా జరిగింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. పెళ్ళైన 3వ రోజు సూర్యుడు తల మీదకొచ్చాడు. ఇంటి ఆవరణమంతా చెత్త చెదారంతో ఉంది. శంకరయ్య బయట నిలబడి చూస్తున్నాడు. సితార శ్రీను మధ్యాహ్నం వరకు హాయిగా నిద్రపోతున్నారు. మైనా తన చేతిలో ఉన్న ఒక కర్రతో గేటు దగ్గర నిలబడి వాళ్ళు లేచి సమయం కోసం వేచి చూస్తుంది. ఒరే శ్రీను, ఒసే సితారా, 10 దాటింది. కనీసం కాఫీ తాగమన్న ఆలోచన లేదా? ఈరోజు నుంచి మీ బద్ధకం ఆఖరి రోజు. బావయ్యా, కాస్త నిద్రపోనివ్వండి. నిన్న రాత్రి లేటుగా పడుకున్నాం. ఆ కాఫీ డికాషన్ కింద ఉంది కదా, మీరే వేసుకోవచ్చు కదా. మైనా మధ్యలో వచ్చి వెటకారంగా, ఒరేయ్ బావా, ఇది నీ అత్తగారిల్లు, హోటల్ కాదు. లేవండి ఇద్దరు. ఈ రోజు నుంచి కొత్త నియమాలు మొదలు. సితార నిద్రమత్తులో గదిలో నుంచి బయటకొస్తుంది. అక్క, ఎందుకమ్మా ఈ అరుపులు? మాకు ఆకలిగా ఉంటేనే లేస్తాం, లేకపోతే లేదు. సరే, ఆకలిగానే ఉందండి. ఈ రోజు నుండి ఇంట్లో పనిచేస్తేనే భోజనం, లేదంటే గాలి పీల్చుకొని బతకండి. ఆ మాటకి సితార చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు మైనా గట్టిగా అరుస్తూ, ఇంట్లో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, నీకు నీ భర్త పనులు నువ్వే చేయాలి. ఎంతకాలం నీ పనులు అమ్మా నాన్న చేస్తారనుకుంటావు? అయినా నేను వాళ్ళిద్దరినీ 4 రోజులు ప్రశాంతంగా ఒక చోటకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎవరి తోడు అవసరం లేదు. కొన్ని రోజులు మీరు ఏకాంతంగా గడపడం కోసమే ఇదంతా. పెద్దమ్మ, పెద్దనాన్న, మనం మన ఇంటికి వెళ్దాం పదండి. బలవంతంగా వాళ్ళని తీసుకొని వెళ్తుంది. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. ఇంటి ఆవరణలో ఉన్న వేప చెట్టు మీద కాకులు అరుస్తున్నాయి. కానీ ఇంట్లో ఉన్న ఇద్దరు ప్రాణులు మాత్రం ఇంకా కదలడం లేదు. ఆకలి కడుపులో కలుక్కుమంటుంది, కానీ వంగి పనిచేసే ఓపిక లేదు. శ్రీను మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఎవరైనా వచ్చి నీళ్ళిస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. సితార హాల్లో ఉన్న సోఫాలో నీరసంగా పడుకొని ఫ్యాన్ తిరుగుతున్న వైపు దీనంగా చూస్తుంది. సితారా, ఓ సితారా, ఆకలితో కడుపులో ఎలుకలు డ్యాన్స్ చేస్తున్నాయి. మీ అమ్మ వెళ్తూ వెళ్తామన్న బాక్సులో పెట్టిందేమో చూడు. కనీసం ఆ పక్కన ఉన్న చెంబుతో నీళ్ళైనా ఇవ్వు.
సితార చిరాగ్గా, అబ్బే నీకు ఆకలి వేస్తే నాకు వేస్తుంది కదా. మా అమ్మ వెళ్తూ ఏమీ పెట్టలేదు. మైనక్క అందరినీ ఖాళీ చేతులతో పట్టుకెళ్ళిపోయింది. అయినా నా పనులు నువ్వు చేయాలి, కానీ నీకు నీళ్లు కూడా నేనే ఇవ్వాలా? నేనేమన్నా పని మనిషినా? అదేంటి, పెళ్ళయ్యాక భర్త పనులు భార్య చేయాలని ఇందాక మైనా గట్టిగా చెప్పింది కదా. వెళ్ళు, వంటింట్లోకి వెళ్ళి ఏదైనా ఉందో లేదో వెతుకు. నేను వెళ్ళను కాక వెళ్ళను, కావాలంటే నువ్వే వెళ్ళు. అయినా నీదే కదా ఇల్లరికం అని చెప్పారు. ఇల్లరికం అల్లుడంటే ఇంట్లో ఉన్న పనులన్నీ అల్లుడే చేయాలని మా పక్కింటి సుబ్బమ్మ చెప్పింది. అబ్బో, తెలివి బాగానే ఉంది. అది ఇల్లరికం కాదు, నన్నిక్కడ బంధించినట్టుంది. సరే, చూద్దాం ఎవరు వెళ్తారో. మరో గంట గడిచింది. ఆకలి దెబ్బకు శ్రీను తట్టుకోలేక మెల్లగా వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. బియ్యం డబ్బా ఎక్కడుందో తెలియదు. పోపు డబ్బాలో ఏమున్నదో అర్థం కాదు. స్టవ్ వెలిగించాలంటే భయం. ఒకవైపు సితార ఆకలికి తట్టుకోలేక మెల్లగా వంటింటి గడప దగ్గరకొచ్చి నిలబడింది. ఇద్దరికి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే ఏడుపొస్తుంది. మురికిగా ఉన్న గిన్నెలు, నిన్నటి ఎంగిలి పళ్ళాలు చూస్తుంటే ఇద్దరికి అసహ్యం వేస్తుంది. కానీ తప్పని పరిస్థితి. గాలి పీల్చుకొని బతకమన్న మైనా మాటలు గుర్తుకొచ్చి శ్రీను మెల్లగా బియ్యం గిన్నె చేతిలోకి తీసుకున్నాడు. సితారా, ఇట్రా. ఈ బియ్యం ఎలా కడగాలో నీకేమైనా తెలుసా? కనీసం అన్నం వండితే పాత పచ్చడి వేసుకుని తినొచ్చు. నాకు తెలీదు. అమ్మ చేస్తుంటే చూశాను కానీ ఎప్పుడూ చేయలేదు. ఆ గిన్నెలో నీళ్లు పోసి కడిగితే సరిపోతుందేమో. కానీ ఆ గిన్నె చూడు ఎంత నల్లగా ఉందో. దాన్ని తోమాలి కదా. నేను తోమాలా? నా జీవితంలో ఎప్పుడూ గిన్నె ముట్టుకోలేదు. మా ఇంట్లో మా అమ్మ నా నోటి దగ్గరకు ముద్ద తెచ్చేది. మరి మా ఇంట్లో నేను మహారాణిలా ఉండేదాన్ని. ఇప్పుడు చూడు, ఈ మైనక్క వల్ల ఇలా అయిపోయింది. సరే, నేనన్నం వండుతాను, నువ్వు బయటున్న బావిలో నుంచి నీళ్లు తోడుకొనరా. నీళ్లు తోడాలా? ఆ బకెట్ బరువు నేను మోయలేను సితారా. వేరే ఏదైనా ప్లాన్ ఉందా? ప్లాన్లేమీ లేవు. నీళ్లు లేకపోతే అన్నం ఉడకదు, అన్నం ఉడక్కపోతే ఆకలి చావదు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. శ్రీను అయిష్టంగానే బావి దగ్గరకు వెళ్ళాడు. ఒక బకెట్ నీళ్లు తోడడానికే అతనికి తల ప్రాణం తోకకొచ్చింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. లోపల సితార స్టవ్ వెలిగించడానికి అగ్గిపెట్టె కోసం వెతుకుతుంది. 10 పుల్లలు వెలిగించినా ఒక్కటి కూడా అంటుకోలేదు. చివరికి పొయ్యి రాజేసేసరికి ఆ ఇల్లంతా పొగతో నిండిపోయింది. కళ్ళు మండుతున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఇద్దరూ కలిసి పడుతున్న తిప్పలు చూస్తే ఊర్లో వాళ్ళు నవ్వుకునేలా ఉన్నారు. రాత్రి 8 గంటల సమయానికి సగం ఉడికిన అన్నం, ఉప్పు ఎక్కువైన పప్పు సిద్ధమయ్యాయి. రాఘవయ్య, శకుంతల ఇంట్లో మైనా అలాగే శంకరయ్య, పార్వతమ్మ ఉండి నవ్వుకునేదాకా ఉంటారు. అప్పుడు రాఘవయ్య మైనాతో ఇలా అంటాడు. అసలు పెళ్ళే వద్దన్న వాణ్ణి ఎలాగొప్పించావుమైనా? ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు నేను ఇంటికొచ్చే సమయానికి శ్రీను బావ ఇంటి ముందు మంచం మీద పడుకొనున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి, ఏంటో బావా, నీ అదృష్టం చూస్తుంటే నాకు అసూయ వేస్తుంది. నువ్వు నిజంగానే అదృష్టవంతుడివి బావా. ఏంటిమైనా, మళ్ళీ ఏదో సంబంధం అంటావు? నాకు పెళ్ళిళ్ళు వద్దు, ఆ బాధ్యతలు వద్దు. హాయిగా తిని పడుకునే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మైనా శ్రీను పక్కనే కూర్చొని నమ్మకంగా, అదే నీ తప్పు బావా. ఇప్పటిదాకా వచ్చిన సంబంధాలు వేరు, ఇప్పుడు నేను తెచ్చిన ఇల్లరికం సంబంధం వేరు. అసలు ఇల్లరికం అంటే అర్థం తెలుసా నీకు? ఏముంది, అత్తగారింట్లో ఉండాలి. వాళ్ళు ఏ పని చేస్తే అది చెయ్యాలి. నా వల్ల కాదు తల్లి. మైనా పెద్దగా నవ్వుతూ, అదే నీ పొరపాటు బావా. కృష్ణపల్లిలో శంకరయ్య మామకు ఒక్కతే కూతురు సితార. వాళ్లకు కోట్లు విలువ చేసే ఆస్తి ఉంది. సితార అంటే వాళ్లకు ప్రాణం. ఆమెకి అస్సలు పనే రాదు. అలాంటి పిల్ల పక్కన నువ్వుంటే నీకసలు తిరుగుండదు. అంటే అల్లుడైతే నేను పని చేయక్కర్లేదా? పని చేయడమా బావా? అల్లుడు అంటే ఆ ఇంటికి మహారాజు. అందులోనూ ఇల్లరికం అల్లుడంటే అసలు కాలు కింద పెట్టనివ్వరు. పొద్దున్నే నీ దగ్గరకు కాఫీ వస్తుంది, మధ్యాహ్నం 6 రకాల కూరలతో భోజనం. సితార ఏ పని చేయదు కాబట్టి ఆ పనులన్నీ చేయడానికి 3 పని మనుషులుంటారు. నువ్వు చేయాల్సిందల్లా ఆ పచ్చని పొలాల గట్టు మీద అలా నడుస్తూ గాలి పీల్చుకుంటూ ఇంటికి రావడం. మరి మామ ఏమన్నా అంటాడేమో? శంకరయ్య మామ చాలా అమాయకుడు బావా. అల్లుడు అంటే దేవుడితో సమానం అనుకుంటాడు. నువ్వు వెళ్తే చాలు, నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అసలు నువ్వు ఏ పని చేయక్కర్లేదు. పైగా సితార కూడా నీలాగే హాయిగా ఉండాలనుకునే రకం. ఇద్దరూ కలిసి హాయిగా రాజభోగం అనుభవించవచ్చు. ఏమంటావు? అంటే తిని పడుకున్న ఎవరు ఏమీ అనరన్నమాట. అయితే ఈ సంబంధం నాకు నచ్చింది మైనా.
ఈ ఇల్లరిక మల్లడు పదవి నాకు సరిగ్గా సెట్ అవుతుంది. శ్రీను కళ్ళల్లో రాజభోగం కనిపిస్తుంది. మైనా చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి తన బద్ధకాన్ని అక్కడ కూడా కొనసాగించవచ్చని ఆశపడ్డాడు. కానీ మైనా మనసులో వీడిని ఎలాగైనా ఆ ఇంటికి పంపి వంగి పని చేసేలా చేయాలి అని గట్టిగా అనుకుంది. ఆ మాయమాటలే ఇప్పుడు శ్రీనుని కృష్ణపల్లిలో ఆకలితో అలమటించేలా చేశాయి. ప్రస్తుతానికొస్తే రాఘవయ్య ఇంట్లో మైనా ఈ కథ చెప్తుంటే శంకరయ్య పార్వతమ్మలు నవ్వు ఆపుకోలేకపోయారు. అటువైపు శ్రీను తన అత్తగారింట్లో సగం ఉడికిన అన్నం తింటూ మైనా తనని ఎంతలా ముంచేసిందో అని ఏడుపు మొహం పెట్టాడు. నాకిప్పుడు అంతా అర్థమైంది. మైనా చెప్పిన మాటలు నమ్మి నువ్వు ఇల్లరికపు మా అల్లుడుగా వచ్చావు. నాకు బద్ధకం, నీకు బద్ధకం, సరిపోయింది. మన బద్ధకం పోవాలని వీళ్ళు ఇదంతా చేస్తున్నారనుకుంటా. కనిపెట్టావులే కాని అసలు మనం ఇదంతా ఎందుకు చేయాలి? మనం ఒక పనివాడిని పెట్టుకుంటే సరిపోతుంది కదా, లేదా పనిచేసే ఆమెను కాని పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఈ పనులు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? మన దగ్గర డబ్బు బాగానే ఉంది కదా. వాళ్ళు వచ్చేంత వరకు ఒక పని మనిషిని మాట్లాడుకుంటే మనం పని తప్పించుకోవచ్చు. శ్రీను ఐడియా చెప్పగానే సితార ముఖం వెలిగిపోయింది. వెంటనే ఇద్దరు అతి కష్టం మీద లేచి పక్కింటి ప్రభావతి దగ్గరకు వెళ్లారు. ప్రభావతి ఆ ఊరిలో అందరికీ తెలిసిన మనిషి. ఏమ్మా, రేపటి నుంచి మా ఇంట్లో పనికి ఎవరైనా మనిషి దొరుకుతుందా అని అడగగానే ఆమె రంగమ్మ అని ఒక ఆముంది. రేపొద్దున్నే పంపిస్తాను అని మాటిచ్చింది. ఆ రాత్రి శ్రీను సితార ఇద్దరూ రేపటి నుంచి మనకు రాజభోగమే అని కలలు కంటూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తలుపు చప్పుడయింది. తలుపు తీసి చూస్తే అక్కడ చేతిలో చీపురు పట్టుకొని గంభీరంగా నిలబడుంది రంగమ్మ. నువ్వేనా రంగమ్మవి? రారా, లోపలికిరా. నువ్వు వస్తుంటే సాక్షాత్ ఆ భగవంతుడే దిగి వచ్చినట్టుంది. భగవంతుడు ఉచితంగా వస్తాడేమో గాని ఈ రంగమ్మ మాత్రం రాదు బాబు. ముందు నా రేట్లు, నా కండిషన్లు వినండి. ఆ తర్వాతే లోపలికి అడుగు పెడతా. సితార ఆశ్చర్యంగా, కండిషన్లా? ఏం కండిషన్లు? కండిషన్లను ఇంగ్లీష్లా అంటే బాగుంటుందని ఇంగ్లీష్ పదాలు వాడానులే. కానీ వినండి. కండిషన్ నెంబర్ 1, నేను పొద్దున్న 8కి వస్తాను, 10ంటికి వెళ్ళిపోతాను. ఈ 2 గంటల్లోనే గిన్నెలు, ఇల్లు, బట్టలు అన్నీ అయిపోవాలి. మధ్యలో నాకు 2 సార్లు టీ ఇవ్వాలి. కండిషన్ నెంబర్ 2, అంట్లు ఎక్కువ ఉంటే అదనంగా 100 రూపాయలు, బట్టలు మురికిగా ఉంటే ఇంకో 200. అమ్మో, ఇంత కఠినంగా ఉన్నావిటి రంగమ్మా. సరే, మరి జీతం ఎంత తీసుకుంటావు? నెలకి 3000 రూపాయలు. ఒక్క పైసా తక్కువైనా నేను ఈ చీపురు కూడా ముట్టుకోను. కంగారుగా 3000? రంగమ్మ, ఊర్లో అందరూ 500, 1000 ఇస్తుంటే నువ్వేంటి 3000 అడుగుతున్నావు? కాస్త తగ్గించుకోకూడదు? వెటకారంగా నవ్వుతూ, చూడమ్మా సీతారా, ఊళ్ళో వాళ్ల ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు. మీ ఇద్దరి సోమరితనం గురించి ఊరంతా కోడై కోస్తుంది. మీరు 10 రోజులు పోగుపెట్టిన మురికి బట్టలు తోమాలంటే నాకు ఓపిక ఉండాలి కదా. మీకు అంతగా అనిపిస్తే హాయిగా మీ పనులు మీరే చేసుకోండి. నేనేం బలవంతం చెయ్యట్లేదు. సితారా, ఈమె జీతం అడుగుతుందా లేక మన ఆస్తి అడుగుతుందా? 3000 అంటే చాలా ఎక్కువ. అవును శ్రీను, కానీ ఆమె వెళ్ళిపోతే మళ్ళీ ఆ బావి దగ్గరకు నువ్వు, ఆ పొయ్యి దగ్గరకు నేను వెళ్ళాలి. మనకు ఈ కష్టాల కంటే ఆ డబ్బే ముఖ్యం. సరే రంగమ్మ, 3000 ఇస్తాం, కానీ రేపటి నుంచి ఏ పని మేము ముట్టుకోకూడదు. అది కదా మాట. సరే, ఈ రోజుకి ముహూర్తం బాలేదు, రేపటి నుంచి వస్తాను. కానీ ఈరోజు చేసిన పనులన్నీ అలాగే ఉంచండి. రేపు వచ్చి ఊడ్చేస్తాను. నేను వెళ్తున్నా. రంగమ్మ అలా చెప్పి వెళ్ళిపోగానే శ్రీను సితార ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆమె వెళ్తూ వెళ్తూ ఈ రోజు పనులు కూడా వాళ్లకే వదిలేసింది. ఆకలి దెబ్బకు మళ్ళీ ఆ రోజంతా బావి దగ్గర నీళ్లు తోడడం, పొయ్యి ఊదడం వంటి పనులతో ఇద్దరు సతమతం అయ్యారు. రాత్రయ్యేసరికి వాళ్ళ కాళ్ళు చేతులు నొప్పులతో పీకుతున్నాయి. అబ్బా సితారా, నా నడుము విరిగిపోయింది. అల్లుడు అంటే అత్తగారింట్లో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఇక్కడ వెట్టి చాకిరి చేయాల్సి వస్తుంది. ఆ మైనక్కను దొరికితే మాత్రం వదిలిపెట్టను. నా కాళ్ళు కూడా వాచిపోయాయి శ్రీను, కానీ ఒక్కటి హాయిగా ఉంది. రేపు రంగం వస్తుంది కదా, రేపటి నుంచి మనం మళ్ళీ 10 గంటల వరకు నిద్రపోవచ్చు. ఆ నమ్మకంతోనే ఈ రాత్రికి నిద్రపోదాం. రేపు రంగమ్మ వచ్చేదాకా మనకు సెలవు. ఆ రాత్రి ఆ ఇద్దరి సోమరిపోతులు రేపటి రంగమ్మ రాక కోసం, ఆమె చేసే సేవల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ నిద్రపోయారు. శ్రీను సితార రాత్రంతా ఎంతో ఆశగా ఎదురు చూసినా
మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. సరిగ్గా 8 గంటలకు రంగమ్మ తలుపు తట్టి లోపలికి అడుగుపెట్టింది. శ్రీను, సితార ఇద్దరూ అమ్మయ్యా, ఇక మనకు రాజభోగమే అని మురిసిపోయారు. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలయ్యింది. రంగమ్మ వంటింట్లోకి వెళ్ళి గిన్నెల్ని చూడగానే మొహం చిట్లించింది. బాబు శ్రీను, ఆ గిన్నెలు చూడు ఎంత జిడ్డుగా ఉన్నాయో. నేను తోమాలంటే ముందు నువ్వు బావి దగ్గర నుంచి 4 బకెట్ల వేడి నీళ్లు తీసుకురావాలి. అప్పుడే నేను చెయ్యి పెడతాను. ఏంట్రంగమ్మా నువ్వు మరీను? నిన్నే కదా మాట్లాడుకున్నాం. 3000 రూపాయల జీతం తీసుకుంటున్నావు. ఒక్క పని కూడా మేం చేయమని స్పష్టంగా చెప్పాము. దానికి నువ్వు కూడా తల ఊపి ఒప్పుకోన్నావు కదా. ఇప్పుడేమో నీళ్లు తోడమంటున్నావు. బావిలో నీళ్లు మోయాల్సిన అవసరం మాకు లేదని ఒప్పందం కుదుర్చుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు మోయమంటావేంటి? శ్రీను మాటలు వినగానే రంగమ్మ తన చేతిలోని చీపురును పక్కన పెట్టి నడుం మీద చేతులు వేసి పెద్దగా వికటంగా నవ్వింది. రంగమ్మ వెటకారంగా, అది నిన్న బాబుగారు, నిన్నటి మాటలు నిన్నటితోనే పోయాయి. ఇప్పుడు ఈరోజు పరిస్థితి వేరు. నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను గిన్నెలు తోమాలంటే నువ్వు బావి నుంచి నీళ్లు మోసుకురావాల్సిందే. లేదంటావా? ఇప్పుడే నన్ను వెళ్ళిపోమ్మంటావా? నేనైతే సిద్ధం. రంగమ్మ అలా బెదిరించేసరికి శ్రీను ఒక్కసారిగా కంగారు పడ్డాడు. మళ్ళీ రంగమ్మ వెళ్ళిపోతే ఆకలితో చావాలి, లేదా అన్నీ తానే చేసుకోవాలి. శ్రీను దిక్కుతోచక, అమ్మో, వెళ్ళిపోదు రంగమ్మా. నువ్వు వెళ్ళిపోతే మా పని గోవిందా. సరే, చచ్చినట్టు నేనే వెళ్తాను. శ్రీను తన అదృష్టాన్ని తిట్టుకుంటూ బకెట్ పట్టుకొని బావి దగ్గరికి నీళ్లు తోడడానికి బయలుదేరాడు. శ్రీను తప్పక బావి నీళ్లు మోసుకొచ్చాడు. ఇటువైపు సితార సోఫాలో పడుకొనుంటే రంగమ్మ బట్టల మూటను ఆమె ముందు పడేసింది. అమ్మాయి సితారా, ఈ బట్టల మీద మురికి చాలా ఎక్కువగా ఉంది. వీటిని ముందు నువ్వు నీళ్లలో నానబెట్టి ఒక అరగంట సేపు ఉతికి పెడితే నేను వాటిని జాడించి ఆరేస్తాను. ఇది నా కండిషన్. రంగమ్మ, మరి నువ్వేం చేస్తావు? నేను సూపర్వైజింగ్ చేస్తానమ్మా. పని నీట్గా జరగాలి కదా. సితార బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. పాపం ఆ రాజకుమారి చేతులు వాచిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి శ్రీను నడుం విరిగిపోయింది. సితార కళ్ళు వాచిపోయాయి. ఇద్దరు హాల్లో కూలబడి రంగమ్మ వైపు దీనంగా చూశారు. రంగమ్మ, అసలు మాకేం అర్థం కావట్లేదు. పని నువ్వు చేస్తున్నావో మా చేత చేస్తున్నావో తెలియదు, కానీ మా తలలు మాత్రం పగిలిపోతున్నాయి. నువ్వు పని మనిషివా లేక మాకు హెడ్ మాస్టర్వా? ఆ మాట వినగానే రంగమ్మ గట్టిగా వికటంగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు చూసి శ్రీను, సితారలకు భయం వేసింది. అప్పుడే మైనా గేటు తీసుకొని నవ్వుకుంటూ లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే శ్రీనుకి అర్థమైపోయింది ఏదో జరిగిందని. మైనా నవ్వుతూ, ఏంటి బావా, ఇల్లరికపు అల్లుడు గారికి అల్సట్ వచ్చేసిందా? రంగమ్మ పని బాగా చేస్తుంది కదా. ఏంటక్కా ఇది? రంగమ్మకు 3000 ఇస్తున్నాం, కానీ పనులన్నీ మేమే చేస్తున్నాం. అదే నా ప్లాన్ సితారా. మీరు ఎలాగైనా పని తప్పించుకోవడానికి రంగమ్మ లాంటి వాళ్ళని వెతుకుతారని నాకు తెలుసు. అందుకే నేను ముందే రంగమ్మతో మాట్లాడాను. అంతేకాదు, మన ఊరి పని మనుషుల యూనియన్లో కూడా మీ ఇద్దరు గురించి చెప్పి మాట్లాడి పెట్టాను. మీరు ఎవరిని పిలిచినా వాళ్ళు ఇలాగే చేస్తారు. మీ బద్ధకం వదిలే వరకు మీకు ఎవ్వరూ సహాయం చేయరు. మైనా మాటలకు శ్రీను, సితార షాక్ అయ్యి నోరెళ్లబెట్టారు. అంటే మాకు తిండి పెట్టాలన్నా మేమే వండుకోవాలి, గిన్నెలు తోమాలన్నా మేమే తోముకోవాలన్నమాట. కరెక్టే బావా. ఇకనైనా బద్ధకం వదిలి పని చేయడం నేర్చుకుంటారా, లేక ఇలాగే రంగమ్మకు జీతం ఇచ్చి మరీ మీ పనులు మీరే చేసుకుంటారా? శ్రీను, సితార ఒకరి ముఖం ఒకరు చూసుకొని తలలు పట్టుకొని మౌనంగా ఉండిపోయారు. మైనా మాత్రం గెలుపు నవ్వు నవ్వింది. మైనా నవ్వుతుండడం చూసి శ్రీను సహనం నశించింది. శ్రీను గట్టిగా కేక వేస్తూ, చాలు మైనా, ఈ కాపు నీ నవ్వులు. అసలు నువ్వు నాకేం చెప్పావు? ఇల్లరికమల్లుడంటే రాజభోగాలుంటాయని, మహారాజులా బ్రతకవచ్చని రంగుల కలలు చూపించి నన్ను మోసం చేసి ఈ పెళ్లిలోకి దింపావు. తీరా ఇక్కడ వచ్చాక నన్ను ఒక పనివాడి కంటే హీనంగా కష్టపెడుతున్నావు. పొద్దున లేచింది మొదలు బావి దగ్గర నీళ్లు తోయడం, పొయ్యి ఊదడమేనా నా పని? బావా, నేను నీ మంచి కోసమే. శ్రీను అడ్డు తగులుతూ, నీ మంచి నాకొద్దు. నేనిప్పుడే తెగేసి చెప్తున్నాను. నాకీ పెళ్లి వద్దు, ఈ ఆస్తి వద్దు.
ఈ రాజభోగాలు అంతకన్నా వద్దు. నేను విడాకులు తీసుకుంటాను. ఇప్పుడే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఆ మాట వినగానే సితార ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పరుగున వచ్చి శ్రీను చేయి పట్టుకుంది. సితార ఏడుస్తూ, అదేంటి శ్రీనుగారు అంత మాట అనేశారు? పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే విడాకులంటే లోకం మనల్ని చూసి ఏమనుకుంటుంది? నలుగురిలో మా నాన్నగారి పరువు ఏం కావాలి? మన బద్ధకం వదులుకొని ఇద్దరం కలిసి పని చేసుకోవాలి, కానీ ఇలా చిన్నదానికి విడిపోతామంటే ఎలా చెప్పండి? శ్రీను కోపంగా చెయ్యి విదిలించుకొని, నీ బద్ధకం నీ ఇష్టం సీతారా, కానీ నన్నిలా బానిసలా చూడటమనేది నేను భరించలేను. అప్పుడు మైనా కూడా శ్రీనుని శాంతింపచేసే ప్రయత్నం చేసింది. బావా, ఒక్క నిమిషం నా మాట విను. కష్టపడడం అంటే బానిసత్వం కాదు బావా, అది బాధ్యత. రేపు మీకు పిల్లలు పుట్టాక వాళ్ళకి కూడా ఇలాగే బద్ధకాన్ని నేర్పిస్తారా? నేను నిన్ను మోసం చేయలేదు, నిన్ను ఒక బాధ్యత గల మనిషిగా మార్చాలనుకున్నాను, అంతే. అవును బాబుగారు, నేను ఇదంతా మైనమ్మ చెప్పబట్టే చేశాను. మిమ్మల్ని కష్టపెట్టాలని మాకు లేదు. మీ కాళ్ల మీద మీరు నిలబడాలనే మా ఆశ. కానీ శ్రీను ఎవ్వరి మాట వినే స్థితిలో లేడు. తన బట్టల మూట సర్దుకొని గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. మీ హితబోధలు నాకొద్దు. నేనైతే నిర్ణయం తీసుకున్నాను. విడాకులకు సిద్ధంగా ఉండండి. నా దారి నేనే చూసుకుంటాను అంటూ శ్రీను కోపంగా వెనుతిరగకుండా ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సితార వెక్కి వెక్కి ఏడుస్తూ గుమ్మం దగ్గరే కూలబడిపోయింది. రంగమ్మ మైనా ఇద్దరూ ఆమె దగ్గరికి పరిగెత్తుకెళ్లారు. రంగమ్మ సితార తల నిమురుతూ, ఏడవకమ్మా సితారా, బాబుగారు కోపంలో అలా అన్నారు, కానీ అంత దూరం వెళ్లర్లే. కాసేపయ్యాక శాంతించి తిరిగి వస్తారు. మైనా మనసులో ఏదో తెలియని అపరాధ భావం మొదలయింది. తను ఆశించింది ఒకటి, జరిగింది మరొకటి. రంగమ్మ, నువ్వు సితారను కనిపెట్టుకొనుండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ మైనా పరుగున సితార తల్లిదండ్రులు శంకరయ్య పెదనాన్న, పార్వతమ్మ పెద్దమ్మలు ఉన్న చోటుకి వెళ్ళింది. వాళ్ళు ఇంకా నవ్వుకుంటూ తమ పిల్లలు పని నేర్చుకుంటున్నారనే సంతోషంలో ఉన్నారు. మైనా రావడం చూడగానే పార్వతమ్మ చిరునవ్వుతో ఎదురొచ్చింది. రామైనా, ఏంటి విశేషాలు? మన అల్లుడు గారు సితార అంతా బానే ఉన్నారా? పని చేయడం అలవాటయిందా? మైనా ముఖం చూసి శంకరయ్యకు ఏదో కీడి శంకించింది. మైనా నెమ్మదిగా జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. శ్రీను విడాకులు తీసుకుంటానని వెళ్ళిపోయినా మాట వినగానే పార్వతమ్మ గుండె మీద చేయి వేసుకొని అక్కడే కూర్చుండిపోయింది. శంకరయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శంకరయ్య వణికే స్వరంతో, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది కదమ్మా. పిల్లలు మారతారనుకుంటే అసలు పెళ్ళే పెటాకులయ్యేలా ఉందే. నా కూతురు జీవితం ఏమైపోతుందని భయంగా ఉందమ్మా. ఇప్పుడేం చేయాలో చెప్పమ్మా. అసలు ఆ అల్లుణ్ణి ఎలా ఆపాలో మాకర్థం కావడం లేదు. శంకరయ్య ఆవేదన చూసి మైనా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. తను చేసిన ప్రయత్నం తన చెల్లి కాపురం విడిపోవడానికి కారణమవుతుందేమో అని ఆమె లోపల భయపడింది. బాధగా, క్షమించండి పెద్దనాన్న, బావ ఇంతలా రియాక్ట్ అవుతాడని, అసలు విడాకుల దాకా వెళ్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను, కానీ అతని మనసును ఇంతలా గాయపరుస్తానని అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు పెద్దనాన్న, అంతా నా వల్లే జరిగింది అంటూ మైనా తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఇంట్లో నిన్నటి దాకా ఉన్న నవ్వులు మాయమై ఒక తెలియని దిగులు అలుముకుంది. రాఘవయ్య ఇంట్లో శంకరయ్య పార్వతమ్మలు మైనాతో కలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా శ్రీను ఆవేశంగా లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ అందర్నీ చూసి అతను వికటంగా నవ్వాడు. ఓహో, ఇక్కడ అందరూ సమావేశమయ్యారన్నమాట. మైనా, ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి మా ఇంట్లోనే మకాం పెట్టావన్నమాట. విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మైనా వేసిన వేషాలకి, ఆడిన నాటకానికి ఇప్పుడు మీ కూతురు బలైపోయింది. నాకైతే పెళ్ళొద్దు, విడాకులు కావాల్సిందే. శ్రీను మాటలకి తల్లి శకుంతల గుండె చెరువై పరుగున వచ్చింది. ఒరేయ్ శ్రీను, ఎంత మాట అంటున్నావురా? పెళ్ళంటే ఆట అనుకున్నావా? మైనా ఏదో నీ మంచి కోసమే ఇదంతా చేసింది. ఆ పిల్లేం పాపం చేసిందిరా? కట్టుకున్న భార్యని వదిలేస్తానంటే లోకం నన్ను ఉమ్మేయదా? రాఘవయ్య గట్టిగా
శ్రీను, నోరు అదుపులో పెట్టుకో. ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం మన వంశానికే లేదు. మైనా ఏదో తప్పు చేసి ఉండవచ్చు, కాని దానికి శిక్ష సితారకు వేస్తావా? బుద్ధి తెచ్చుకోరా. అప్పుడు సితార తండ్రి శంకరయ్య పెదనాన్న కన్నీళ్లతో శ్రీను ముందు చేతులు జోడించారు. నాయనా సీను, నా కూతురు తప్పు చేసిందని తనకి శిక్ష వేస్తున్నావు. నీకేమైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని తిట్టండి. మా ఆస్తి అంతా మీకే రాసిస్తాం. కాని నా కూతుర్ని మాత్రం అన్యాయం చేయక నాయనా, అది తట్టుకోలేదు. పార్వతమ్మ ఏడుస్తూ, అల్లుడు గారు, సితార మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. తను పని చేయలేకపోవచ్చు, కానీ మీ మీద గౌరవం తగ్గలేదు కదా. మమ్మల్ని క్షమించి ఒక్క అవకాశం ఇవ్వండి బాబు. అందరూ అంతలా బ్రతిమలాడుతున్నా శ్రీను మనసు కరగలేదు. తనపై జరిగిన కుట్ర పట్ల అతను రగిలిపోతున్నాడు. శ్రీను కోపంతో ఊగిపోతూ, చాలా ఆపుతారా మీ ఏడుపులు? మీరు ఆస్తి ఇస్తారో ఇంకేమిస్తారో నాకు అనవసరం. నాకు కావాల్సింది స్వేచ్ఛ. మైనా నా జీవితంతో ఆడుకుంది. దానికి ప్రాయశ్చితం ఇదే. విడాకులు కావాల్సిందే. ఎవరి మాట వినే ప్రసక్తి లేదు అంటూ శ్రీను తన గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకున్నాడు. ఆ శబ్దానికి అందరి గుండెలు ఒక్కసారిగా అదిరాయి. అప్పుడు శంకరయ్య పార్వతమ్మలు తమ వియ్యంకులైన రాఘవయ్య శకుంతల దగ్గరకు వెళ్లారు. రాఘవయ్య గారు, మా అల్లుడు గారు అంతలా పట్టుబడుతుంటే మాకు భయం వేస్తోంది. నా కూతురు భవిష్యత్ ఏమవుతుందని దిగులుగా ఉందయ్యా. రాఘవయ్య శంకరయ్య చేతులు పట్టుకొని, వియ్యంకుడా, అలా అనకండి. వాడు కోపంలో ఉన్నాడు. కాసేపయ్యాక వాడికే బుద్ధి వస్తుంది. సితారమ్మ ఇంటి కూడలే కాదు, మా కూతురు కూడా. తనని మేం అన్యాయం చేయనివ్వము. ఆ మాటలకు కొంచెం ఊరట చెందిన శంకరయ్య దంపతులు మైనాతో కలిసి తమ ఇంటికి చేరుకున్నారు. అక్కడ సితార కన్నీళ్లతో ఎదురు చూస్తుంది. తన తండ్రి ముఖం చూడగానే ఆమెకు విషయం అర్థమయ్యింది. సితార వెక్కి వెక్కి ఏడుస్తూ, నాన్న, ఆయన రాలేదా? నన్ను వదిలేస్తారా? ఈ బద్ధకమే నా కొంప ముంచిందా? ఇప్పుడు నేను ఎవరికోసం బ్రతకాలి నాన్నా? అప్పుడు మైనా ముందుకు వచ్చి సితారను గట్టిగా హత్తుకుంది. సితారా, ఏడవకు చెల్లి. పెద్దమ్మ, పెదనాన్న, మీరు కూడా బాధపడకండి. ఇదంతా నా వల్లే జరిగింది కదా. బావను మార్చాలని నేను వేసిన ఈ ప్లాన్ వికటించి మీ కాపురంలో నిప్పులు పోసింది. ఈ కథకు ముగింపు కూడా నేనే తీసుకొస్తాను. బావ మనసు మారి తనే స్వయంగా నీ దగ్గరకొచ్చి క్షమాపణ అడిగేలా చేస్తాను. ఇది నా బాధ్యత. నాకు కొంచెం సమయం ఇవ్వండి. మీ అందరి ముఖాల్లో మళ్ళీ నవ్వులు చూస్తాను. మైనా మాటలు విని సితారకు కొంచెం ధైర్యం వచ్చింది. శంకరయ్య దంపతులు కూడా మైనా మీద నమ్మకంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మైనా మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. శ్రీను విడాకులు కావాలని పట్టుబట్టడంతో మైనా ఒక కొత్త ఎత్తుగడ వేసింది. పెద్దినాన్న, బావకిప్పుడు భయం తెలియాలి. విడాకులు కావాలంటున్నాడు కాబట్టి భరణం కింద భారీగా డప్పు అడుగుదాం. అప్పుడు ఖచ్చితంగా అతనికి బుద్ధొస్తుంది. అప్పటికీ వినకపోతే వాళ్ళన్నయ్య రమేష్తో మాట్లాడతాను అని సితార తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. ప్లాన్ ప్రకారం సురేష్ అనే లాయర్ శ్రీను దగ్గరికి వెళ్ళాడు. చూడండి శ్రీని గారు, మీరు విడాకులు కోరుకుంటున్నారు కాబట్టి సితారా గారికి భరణం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఆస్తులు పొలాలున్నాయి కాబట్టి వాళ్ళు 15 లక్షలు అడుగుతున్నారు. ఆ డబ్బిస్తే విడాకులు సాధ్యం. శ్రీను షాక్ అవుతూ, ఏంటి 15 లక్షలా? అంత డబ్బు నేనెక్కడి నుంచి తెస్తాను? సరే, నా లాయర్తో మాట్లాడి చెప్తాను. శ్రీను కీర్తి అనే మరో లాయర్ దగ్గరకు వెళ్ళాడు. ఆమె మైనా మనిషి. శ్రీను చెప్పిందంతా విని ఆమె ఇలా అంది. చూడండి శ్రీను గారు, ఇందులో తప్పు మీదే ఉంది. సోమరితనంగా ఉండడం మగవాడికి అందం కాదు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే విడాకులు కావాలంటే భరణం కట్టాల్సిందే. దానికి ఖర్చు అవుతుంది. మీరు భరిస్తారు కదా. అటు లాయర్లు ఇటు మైనా ఆడుతున్న నాటకంతో శ్రీను ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఒక రాత్రి శ్రీను గదిలో ఉండగా సితార మెల్లగా అతని దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. శ్రీను గారు, వినండి. ఇష్టమున్నా లేకపోయినా మన పెళ్లి జరిగిపోయింది. కానీ ఈ కొద్ది రోజుల్లోనే మీ మీద నాకు చాలా ప్రేమ కలిగింది. మిమ్మల్ని వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నిజానికి ఈ భరణం నాటకం అంతా మైనా అక్క ఆడిస్తున్నదే. మిమ్మల్ని భయపెట్టాలని అలా చేస్తుంది. దయచేసి నన్ను వదిలేయకండి. మీరు నన్ను వదిలేస్తే నా చావు మీరు చూడాల్సి వస్తుంది అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సితార మాటలు శ్రీను మనసును బలంగా తాకాయి.
అనవసరంగా ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నానా అని అతనికి పశ్చాత్తాపం కలిగింది. మరుసటి రోజు ఉదయం శ్రీను నేరుగా సితార ఇంటికి వెళ్ళాడు. శ్రీను అందరి ముందు, నేనిక ఇల్లరికమాలుడిగా ఉండను. నా భార్యను తీసుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను. విడాకులు లేవు, ఏమీ లేవు. అయితే మైనాకు మాకు ఏ సంబంధం ఉండకూడదు. మా బాధలు మేం పడతాం. శ్రీను మాటలకు సితార తల్లిదండ్రులు సంతోషించారు. మైనా కూడా అక్కడికి వచ్చి, మీరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు బావా అంది. శ్రీను సితార తమ సొంత ఇంటికి చేరుకున్నారు. అక్కడ పనివాళ్లు ఉండడంతో శ్రీను మళ్ళీ పాతలాగే ఏ పని చేయకుండా సోమరిగా కూర్చున్నాడు. కానీ సితార మారింది. ఆమె తన అత్తగారి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య గారు, నేను పుట్టింట్లో గారాబంగా పెరిగాను కావచ్చు, కానీ ఇప్పుడు పద్ధతిగా ఉండాలని అనుకుంటున్నాను. శ్రీను గారు పని చేయకపోయినా పర్లేదు, ఆయన పనులు కూడా నేనే చేస్తాను, మీరు ఇబ్బంది పడకండి. సితార తన భర్త పనులన్నీ దగ్గరుండి చేస్తూ అతనికి ఎంతో మర్యాద ఇస్తుంది. ఇది చూసి మైనా సంతోషించినా శ్రీను బద్ధకం మాత్రం వదిలించాలనుకుంది. ఎన్ని ఆస్తులున్నా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని శ్రీనుకి అర్థమయ్యేలా చేయాలని ఒక కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. మైనా శ్రీను అన్నయ్య రమేష్తో కలిసి ఒక నాటకానికి తెరలేపింది. సితారకు ప్రాణాంతకమైన అరుదైన వ్యాధి సోకిందని నమ్మబలిచారు. ప్లాన్ ప్రకారం సితారను ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. చివరకు ఒక పెద్ద ఆస్పత్రిలో మైనా సెట్ చేసిన డాక్టర్ శ్రీనుకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. చూడండి సీనుగారు, సితార గారికి వచ్చిన వ్యాధి చాలా అరుదైనది. దీనికి మందులు కావాలంటే కనీసం 15 కోట్లు ఖర్చవుతాయి. అప్పుడే ఆవిడ ప్రాణాలు దక్కుతాయి. శ్రీను ఆశ్చర్యంతో నోరెళ్లబట్టి, ఏంటి డాక్టర్ గారు, 15 కోట్లా? అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది? మా పొలాలు స్థలాలు అన్నీ అమ్మినా కూడా అంత డబ్బు రాదండి. మా పరిస్థితి ఏంటి? సితార నీరసంగా నటిస్తూ, వదిలేయండి శ్రీను గారు, మన దగ్గర అంత డబ్బు లేదు. ఉన్నన్ని రోజులు మీతో సంతోషంగా ఉంటాను, ఆ పైన దేవుడిష్టం. సితార మాటలకు శ్రీను మనస్సు తరుక్కుపోయింది. ఆ రాత్రి శ్రీనుకు అస్సలు నిద్ర పట్టలేదు. తన అసమర్థత తనను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. శ్రీను తనలో తాను, నాకంటూ సొంతంగా ఏమీ లేదు. ఆస్తుల్లో అన్నయ్యకు నాకు వాటా వేసినా కూడా అంత డబ్బు రాదు. ఇప్పుడు నేను కష్టపడాలి, నా భార్యను బతికించుకోవాలి. కానీ సమయం తక్కువగా ఉంది. ఏం చేయాలి? ఎవరిని అడగాలి? మరుసటి రోజు ఉదయం శ్రీనులో ఒక కొత్త ఆవేశం కనిపించింది. నేరుగా తన అన్నయ్య రమేష్ దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య, నాకేదైనా పనుంటే చూడవా? నేను డబ్బులు సంపాదించాలి. సమయం చాలా తక్కువగా ఉంది. సితారా పరిస్థితి నీకు తెలుసు కదా. ప్లీజ్ అన్నయ్య, ఏదో ఒక పని ఇప్పించు. రమేష్ నటిస్తూ, ఏంటి శ్రీను, నువ్వు పని చేస్తావా? నీ గురించి ఊరందరికీ తెలుసు కదా. నువ్వు పని చేయలేవని అందరూ అంటారు. నీకెవడిస్తాడు పని చెప్పు? శ్రీను భయంతో, అందుకే అన్నయ్య, నాకు భయం వేస్తోంది. అందరూ నన్ను సోమరిపోతనుకుంటున్నారు. కానిప్పుడు నా భార్యను నేను బతికించుకోవాలి. నువ్వే ఏదో ఒకటి చేయన్నయ్య, నాకు పని కావాలి. చాలా ఎక్కువ డబ్బులు వచ్చే పని కావాలి. అలా కాదురా, ఒకరి కింద పని చేస్తే అంత డబ్బు రాదు. అందుకే నువ్వు సొంతంగా కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టు. నీకు తోడుగా నేనుంటాను. లాభాలు వస్తే మనం సితారను బతికించు. శ్రీను కసితో రంగంలోకి దిగాడు. అన్నయ్య సలహాతో ఒకేసారి 3 వ్యాపారాలు మొదలుపెట్టాడు. 1 మిరపకాయల బిజినెస్, 2 మామిడి పండ్ల బిజినెస్, 3 పట్టు చీరల వ్యాపారం. తెల్లవారుజామున లేవడం దగ్గర నుండి అర్ధరాత్రి వరకు ఆర్డర్లు చూసుకోవడం, లారీలు పంపడం, ఇలా ప్రతి లావాదేవీ శ్రీను స్వయంగా చూసుకున్నాడు. నెల రోజులు తిరిగేలోపే అద్భుతం జరిగింది. అన్నయ్య చూడు, నేను పెట్టుబడి పెట్టిన దానికంటే 5 రెట్లు ఎక్కువ లాభం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. నేనిలాగే కష్టపడతాను. నువ్వు నాకు సపోర్ట్గా ఉండు. త్వరలోనే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి సితారకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఆ మందులు వాడుతున్నాం కదా, అవి పనిచేస్తున్నాయట. నరేషన్, శ్రీను కష్టం ఫలించింది. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి శ్రీను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయాడు. ఒకరోజు సితార దగ్గరకు 1000 ఏనుగుల బలంతో వెళ్ళాడు. సితారా, ఇక మనకు భయం లేదు. ఈ 3 వ్యాపారాల మీద నేను 20 కోట్లు సంపాదించాను. ఇప్పుడు నీకు ఏ లోటు రాదు. నేను నిన్ను కాపాడుకుంటాను. సితార వెక్కి వెక్కి ఏడుస్తూ, ఏమండి ఆగండి, నిజానికి నాకు ఏ వ్యాధి లేదు. మిమ్మల్ని మార్చడానికి మైనా అక్క, అన్నయ్య కలిసి ఆడిన నాటకం ఇది. నన్ను క్షమించండి. స్త్రీను స్తంభించిపోయి, అంటే నీకేమి కాలేదా? సీతారా, నా కోపం లేదు. నీ మీద ఇంకా ప్రేమ పెరిగింది. నువ్వు ప్రాణాపాయంలో ఉన్నావన్న భయమే నన్ను ఇంత కష్టపడేలా చేసింది.
మైనా వదిన చేసిన పని వల్ల నాకు కష్టం విలువ తెలిసింది. ఏదైనా ఆపదొచ్చినప్పుడు డబ్బు ఎంత అవసరమో నాకు బుద్ధి వచ్చేలా నాకు అర్థమైంది. శ్రీను వెంటనే మైనా దగ్గరకు పరుగున వెళ్ళాడు. శ్రీను, వదిన, నన్ను క్షమించు. మీరు నా కళ్ళు తెరిపించారు. మీరు లేకపోతే నేను ఈరోజు ఇంత గొప్పవాణ్ణి అయ్యేవాణ్ణి కాదు. అలాగే అన్నయ్య కూడా నాకు ఎంతో సహాయం చేశాడు. అందుకే నేనొక విషయం చెప్పాలని వచ్చాను. మీరు మా అన్నయ్య రమేష్ను పెళ్లి చేసుకుంటే మేము చాలా సంతోషిస్తాము. మీలాంటి తెలివైన వారు మా ఇంటికి పెద్ద కోడలిగా వస్తే మా ఇల్లు సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ వదినా, కాదని మాత్రం అనొద్దు. మైనా చిరునవ్వుతో, తప్పకుండా శ్రీను, నీ అన్నయ్య రమేష్ అంటే నాకు చాలా ఇష్టం. అతని కోసమే నేను ఇదంతా చేశాను. నీకు పెళ్ళి అయి నువ్వు మారితేనే మా పెళ్లి జరుగుతుందని మేం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నువ్వు మారావు. ఇక మన ఇంటిని ఒక అందమైన కోటలా మార్చుకుందాం. కొద్ది రోజుల్లోనే రమేష్ మైనాల పెళ్లి వైభవంగా జరిగింది. మైనా ఆ ఇంటికి పెద్ద కోడలిగా, సితార చిన్న కోడలిగా, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ భర్తలకు వ్యాపారంలో తోడుగా నిలిచారు. బద్దకపు అల్లుడు కాస్త వ్యాపారపు అల్లుడుగా మారిపోయాడు. ఆ ఇంట్లో ఒక కొత్త వెలుగు వచ్చింది. ఆ శుభ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి మైనా తమ జీవితాలను ఎలా మార్చిందో గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అక్క, నిజంగా నువ్వు నా పాలిట దేవతవు. నా బద్ధకం వల్ల, నా భర్త సోమరితనం వల్ల మా కాపురం విడిపోయేదాకొచ్చింది. కానీ నువ్వు విడాకుల నాటకమాడి ఆ తర్వాత నా అనారోగ్యం గురించి అబద్ధం చెప్పి మా ఇద్దరి కళ్ళు తెరిపించావు. ఈరోజు నా భర్త ఇంత గొప్ప వ్యాపారవేత్త అయ్యాడంటే అది కేవలం నీ చలువే అక్క. నీకు నేను జన్మంత రుణపడి ఉంటాను. అవునమ్మా మైనా, ఒక అత్తగా నేను చేయలేని పనిని ఒక ఆడపడుచుగా నువ్వు చేసి చూపించావు. నా కొడుకు గాలికి తిరుగుతుంటే కన్న తల్లిగా నేనెంతో కుమిలిపోయేదాన్ని. కానీ వాడిని బాధ్యత గల మనిషిగా మార్చి ఈ ఇంటికి ఒక వారసుని ఇచ్చావు. మమ్మల్ని క్షమించు తల్లి. మొదట్లో నిన్ను మేం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఈ ఇంటికి పెద్ద కోడలివి మాత్రమే కాదు, నువ్వు ఈ ఇంటికి లక్ష్మీదేవివి. మైనా తల్లి, శ్రీనుగాడిని చూస్తుంటే నాకెప్పుడు భయంగా ఉండేది. నా తర్వాత వీడు ఇలా బతుకుతాడా అని దిగులు పడేవాణ్ణి. కాని ఈరోజు వాడు 20 కోట్లు సంపాదించుకోవడమే కాదు, 10 మందికి పనిచ్చే స్థాయికి ఎదిగాడు. ఈ ఘనతంతా నీదేనమ్మా. నాయనా, నా కూతురు సీతారాను ఈ ఇంటికి కోడలిగా పంపినప్పుడు ఆ పిల్ల ఏ పని చేయదు, అత్తగారింట్లో ఎలా నెట్టుకొస్తుందో అని రాత్రంతా నిద్రపోయేవాణ్ణి కాదు. కాని నువ్వు ఆ పిల్లకు బాధ్యత నేర్పావు. ఇల్లరికమల్లుడంటే రాజభోగాలు కాదు, బాధ్యతలు అని నా అల్లుడికి అర్థమయ్యేలా చేశావు. నా కూతురు కాపురం నిలబెట్టినందుకు నీకు పాదాభివందనమమ్మా. అవునమ్మా, మగవాడు కష్టపడితేనే కుటుంబం నిలబడుతుందని, ఆడది ఇంటిని దిద్దుకుంటేనే ఆ ఇల్లు స్వర్గం అవుతుందని నువ్వు నిరూపించావు. మా అల్లుడు గారు ఇప్పుడు వ్యాపారపు అల్లుడుగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటే మా కడుపు నిండిపోతుందమ్మా. అంతా నీ చలువే. శ్రీను నవ్వుతూ, అవును వదినా, వీళ్ళందరూ చెప్తున్నది నిజం. నేను ఆనాడు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కాలని చూశాను. కాని నువ్వు నన్ను జీవితమనే పాఠశాల మెట్లెక్కించావు. ఈరోజు నేను ఇంత గౌరవంగా బతుకుతున్నానంటే దానికి కారణం నువ్వే. చిరునవ్వుతో అందరి వైపు చూస్తూ, చాలు చాలు, ఇక ఈ కృతజ్ఞతలు ఆపండి. ఇది మన కుటుంబం. మన ఇంట్లో ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సాయం చేసుకోవడం బాధ్యత. కానీ అది ఉపకారం కాదు కదా. శ్రీను బావలో మంచి లక్షణాలున్నాయి. వాటిని బయటకు తీయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను, అంతే. మనమంతా కలిసి ఉంటేనే ఈ ఇల్లు ఒక కోటలా ఉంటుంది. నాకు మీరందరూ ఇచ్చే ప్రేమ కంటే పెద్ద కానుక ఏదీ లేదు. మైనా మాటలకు అందరూ ముగ్ధులయ్యారు. ఆ కుటుంబం మొత్తం మైనా నాయకత్వంలో, రమేష్ శ్రీనుల కష్టంతో ఊర్లోనే అతి పెద్ద వ్యాపార కుటుంబంగా ఎదిగింది. బద్దకపు అల్లుడు కాస్త బాధ్యత గల వ్యాపారవేత్తగా మారి సితారతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అలా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో కలకలలాడింది.